నాట్లో వరుసగా 6వ రోజు సహాయక చర్యలు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఆదివారం మరో 4 మృతదేహాలు బయటపడ్డాయి. గల్లంతైన 206 మంది కోసం అణువణువు గాలిస్తున్నారు. కేంద్ర మంత్రి సురేష్ గోపి సహాయక చర్యలు పర్యవేక్షించారు. వరదల విలయంతో వణికిపోయిన కేరళ వయనాడ్లో 6వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 361 మృతదేహాల్ని వెలికితీశారు. ఆదివారం మరో 4 మృతదేహాలు దొరికాయి. 206 మందికి పైగా స్థానికులు గల్లంతయ్యారు. వాళ్ళ ఆచూకీ ఇంకా చిక్కడం లేదు. 1100 మందిని రెస్క్యూ టీమ్స్ రక్షించాయి. 200 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి సురేష్ గోపి పర్యటించారు. సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. రిలీఫ్ క్యాంప్ లో ఉన్న ప్రజలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, ఏ క్షణం ఏం జరుగుతుందన్న భయం వాళ్ళను వెంటాడుతోందని రిలీఫ్ క్యాంప్ లో ఉన్న వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇప్పిస్తామన్నారు కేంద్ర మంత్రి సురేష్ గోపి. പൂർണ്ണമായിട്ട് ജീവിതത്തിലേക്ക് തിരിച്ചു വരാൻ പറ്റുന്നവർക്ക് എല്ലാവർക്കും ഒന്നടങ്കം എല്ലാവർക്കും കൗൺസിലിംഗ് എന്ന് പറയുന്നത് അവരുടെ മാനസികമായ ഒരു പുനരധിവാസമായിരിക്കും ഇതിനകത്ത് ഏറ്റവും കഠിനമായ പ്രയത്നം. അതിന് നമുക്ക് സോഷ്യൽ വർക്കേഴ്സും NGOസും ഒക്കെ ഉണ്ട് അതിനകത്ത് എക്സ്പെർട്ടീസ് ഉള്ള. ഒരുപാട് സൈക്കാട്രിസ്റ്റിനെയും സൈക്കോളജിസ്റ്റിനെയൊക്കെ കൊണ്ടുവന്ന് വലിയൊരു ടീം വന്ന് അതൊരു വലിയ ഭാരപ്പെട്ട പണി തന്നെയായിരിക്കും. ഇതെല്ലാം സാധ്യമാകും. അത് കഴിഞ്ഞ് പിന്നെ അവരുടെ പുനഃസ്ഥാപനം എന്ന് പറയുമ്പോൾ അതെവിടെ ഇപ്പോൾ ഈ കൊണ്ടുവന്ന് ഡെപ്പോസിറ്റ് ചെയ്തിരിക്കുന്ന മണ്ണ് മുഴുവൻ ഇനി സെറ്റിൽ ചെയ്തു വരാൻ 10 വർഷമാകുമെന്നാണ്. వరద ప్రభావిత ప్రాంతాలు, కొండ చర్యలు విరిగిపడ్డ చోట అడ్వాన్స్డ్ రాడార్స్, డ్రోన్స్, హెవీ మిషన్స్ ఉపయోగిస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. చెలియార్ నది ప్రాంతంలో 40 కిలోమీటర్ల మేర సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మలపురంలోని నీలాంబర్ ప్రాంతంలో చాలా మృతదేహాలు దొరికాయి. చెలియార్ రివర్ లో 73 మృతదేహాలు, 132 బాడీ పార్ట్స్ ను గుర్తించారు. దొరికిన మృతదేహాల్లో 37 మంది పురుషులు, 29 మంది మహిళలు, 3 బాలురు, 4 బాలికలు ఉన్నారని చెప్పారు మలప్పురం అధికారులు. ఎన్డీఆర్ఎఫ్, K9 డాగ్ స్క్వాడ్, ఆర్మీ, నేవీ, కోస్ట్ గార్డ్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్, పోలీసులు, అటవీ పైర్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అణువణువును జల్లెడబడుతున్నారు. కొండ ప్రాంతాల్లో చిక్కుకున్న ఒక కుటుంబాన్ని తాళ్ల సాయంతో కిందకు తీసుకొచ్చారు. ఇంకా ఎవరైనా కొండల్లో చిక్కుకున్నారా అని డ్రోన్ సాయంతో వెతుకుతున్నారు. మరోవైపు ఇళ్ల చుట్టూ చేరిన వరద, చెత్త చెదారాన్ని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు సహాయక సిబ్బంది. వయనాడ్ విషాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న రాహుల్ గాంధీ డిమాండ్ను బీజేపీ తోసిపుచ్చింది. కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రకారం జాతీయ విపత్తు అన్న అంశం లేదన్నారు మాజీ కేంద్ర మంత్రి మురళీధరన్. వయనాడ్ జిల్లాలో మొత్తం 1208 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ముండక్కైలో 540 ఇళ్లు, చురాల్మల్లో 600 ఇళ్లు, అట్టామాలలో 60 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 3700 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లుగా గుర్తించారు. 21 కోట్ల రూపాయల మేర పంట నష్టం జరిగింది. కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో మొత్తం 49 మంది చిన్నారులు గల్లంతు కావడం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. వయనాడ్ బాధితులకు తమ నెల జీతాన్ని సాయంగా ప్రకటించారు యూడీఎఫ్ ఎమ్మెల్యేలు. చిరంజీవి, రామ్ చరణ్ కోటి రూపాయల విరాళం ప్రకటించారు. టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కు 25 లక్షల రూపాయల చెక్ ను పంపించారు. త్వరలో వయనాడ్ లో డ్రోన్ సర్వే నిర్వహిస్తారు. కూలిన ఇళ్లు గుర్తించేందుకు ఈ డ్రోన్ సర్వే చేపడుతున్నారు. పాత ఫోటోల ఆధారంగా ఈ సర్వే జరుగుతుంది. ఇలా ఉంటే వయనాడ్ ప్రజలకు మరో కష్టం ఎదురైంది. విలయం జరిగిన ప్రదేశంలో దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. జనం లేని ఇళ్లలో దొంగలు పడుతున్నారు. ఈ విషయం తెలిసిన బాధితులు పునరావాస కేంద్రాల నుంచి తమ ఇళ్లకు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా మంది బాధితులు తమ ఇళ్లలో దొంగతనాలు జరిగాయంటూ పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. రాత్రి సమయాల్లో దొంగతనాలకు పాల్పడే వారిని గుర్తించి శిక్షించాలని కోరుతున్నారు. ఇంత విలయం జరిగిన ప్రాంతాల్లో పోలీసులు రాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. చురాల్మల్, ముండక్కై సహా విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్ గస్తీని ఏర్పాటు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా రాత్రి సమయాల్లో బాధిత ప్రాంతాల్లోకి లేదా బాధితుల ఇళ్లలోకి ఎవరైనా ప్రవేశిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతి లేకుండా రెస్క్యూ ఆపరేషన్ల పేరుతో గానీ ఇతర కారణాలతో గానీ ఇళ్లలోకి ప్రవేశించడానికి వీల్లేదని పోలీసులు స్పష్టం చేశారు. కొండ చర్యలు విరిగిపడడంతో భద్రత కోసం తమ ఇళ్లను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లామని, ఆ తర్వాత ఇంటికి వెళ్లి చూస్తే తలుపులు పగలగొట్టి ఉంటున్నాయని బాధితులు వాపోతున్నారు. వయనాడ్ విధ్వంసానికి మనిషి దురాశే ప్రధాన కారణమని లండన్ ఇంపీరియల్ కాలేజ్ రీసెర్చ్ అభిప్రాయపడింది. వయనాడ్, ఇడుక్కి జిల్లాల్లో కొండ ప్రాంతాలపై నిర్మాణాలు విపరీతంగా పెరిగిపోవడమే పెను సమస్యగా పరిణమించిందని, దాంతో ఒకప్పుడు చల్లగా ఉండే వయనాడ్ ప్రాంతం ఇప్పుడు వేడిగా పొడిగా మారిపోయిందని తెలిపింది. వేసవిలో తీవ్రమైన ఎండలు, వర్షాకాలంలో మితిమీరిన వానలు పరిపాటిగా మారాయని తెలిపింది.